పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిజామాబాద్ జిల్లా రైతులు సిద్ధమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. గ్రామానికి 5 చొప్పున రైతులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని కిషోర్ అందిస్తారు. కిషోర్, లోక్సభ ఎన్నికలకు నామినేషన్ పర్వం కొనసాగుతుండడంతో ఇటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. ఇటు మద్దతు ధర కోసం గత కొంతకాలంగా ఇటు ఎర్రజొన్న అటు పసుపు రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రైతులు మరోసారి వినూత్న కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 14 మండలాల్లో రైతులు పలు చోట్ల సమావేశమయ్యారు. అయితే ఈ రానున్న లోక్సభ ఎన్నికల్లో రైతులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కో గ్రామం నుండి సుమారు 3 నుండి 5 రైతులు నామినేషన్ వేసి ఈ లోక్సభ నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేయడం ద్వారా తమ నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇటు ఒక్కో గ్రామానికి సంబంధించి 5 నామినేషన్లు దాఖలు చేసిన ఇటు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సుమారు 200కు పైగా నామినేషన్లు వేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ 200 పైగా నామినేషన్ వేసినట్లు ఈసీ ఈ ఎన్నికని వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ వాయిదా వేయడం ద్వారా ఈ రైతుల సమస్యను, మద్దతు ధర కోసం రైతులు చేసిన సమస్యను కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా నాయకులకు కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా తమ సమస్యను దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని రైతులు ఆలోచిస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమావేశమయ్యారు. అయితే ఈ రోజు నుండి నామినేషన్ పర్వం కూడా కొనసాగుతుండడం, అలాగే ఈ నెల 25 వరకు కూడా నామినేషన్లు ఉండడంతో ఈ మరో 3 రోజుల్లో నామినేషన్లు వేసేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు నామినేషన్ల పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్టు కిషోర్, ఎంతమంది రైతులు నామినేషన్ వేశారు? కిషోర్, ఎంతమంది రైతులు నామినేషన్ వేశారు? అయితే ఇప్పటి వరకు కూడా ఈ రోజే నామినేషన్ పర్వం కొనసాగుతుండడంతో ఈ నెల 25 వరకు కూడా నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. దీనిలో భాగంగా సుమారు ఒక్కో గ్రామం నుండి 5 సుమారు 200కు పైగా రైతులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరో 4 రోజులు ఉన్న నేపథ్యంలో మరింత మంది రైతులు నామినేషన్లు వేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి నామినేషన్ పత్రాలను కూడా ఈ రోజు కొంతమంది రైతులు తీసుకుని వెళ్లారు. అయితే మరో 2 రోజుల్లో నామినేషన్లు ఎన్ని నామినేషన్లు పడతాయనే దానిపై పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కిషోర్. మరో రైతు ఆసఫ్ కొత్తూరు రైతు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ అనే రైతు. నమస్తే ప్రవీణ్ గారు. హలో మేడం. నమస్తే అండి. మీరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి రైతులు కూడా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పసుపు ఎర్రజొన్నకు మద్దతు ఇవ్వాలనేది మీ డిమాండ్. అయితే మీరు ఏకంగా ఎంపీ పదవి అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే సీఎం కూతురే అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా? అంటే ఇది కేవలం పోటీ చేస్తున్నారా, లేకపోతే భయపెట్టేయడానికి పోటీ చేస్తున్నారా? అసలు మీ వర్షన్ ఏంటి? లేదు మేడం, మేము కేసీఆర్ గారి కూతురు కవిత గారి మీదనే పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. గత నెల రోజుల నుండి మా సమస్యలు ఏదైతే ఉందో మద్దతు ధర, పసుపు, ప్రధానంగా పసుపు ఎర్రజొన్న పంటల మద్దతు ధర కావాలని చెప్పేసి నెల రోజుల నుండి మేము నిరసనలు తెలియజేసినా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. మాపై మేడం చెప్పండి, వింటున్నాను ప్రవీణ్ గారు. స్పందించకుండా మాపై అక్రమంగా కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది. మేము కావాల్సింది మాకు ఏంటంటే ప్రధానంగా పసుపుకు 15,000 రూపాయలు మద్దతు ధర, ఎర్రజొన్నకు 3,500 రూపాయలు అడిగినాము. ఓకే మేడం, ఏమంటున్నారు మరి ప్రభుత్వ అధికారులు? ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏం స్పందించకుండా దళారుల వైపే మొగ్గు చూపుతున్నారు, కానీ రైతులపై మాత్రము ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటలేరు. మేము గతంలో 2,300 పెట్టి కొనుగోలు చేసిన ఎర్రజొన్నలు ఇప్పుడు కూడా అదే విధంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేసినాము. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా గ్రామాల్లో దళారులు 600 రూపాయలకు కొనుగోలు చేసినా కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా దళారులకు వత్తాసు పలుకుతుండ్రు. ఆ విధంగా మేము ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి ఈ జరగబోయే నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి గ్రామానికి 5 చొప్పున నామినేషన్ వేయాలని చెప్పేసి అందరం తీర్మానం చేసుకున్నాం మేడం. ఖచ్చితంగా గ్రామానికి 5 చొప్పున నామినేషన్ వేసి ఎలక్షన్ బరిలో ఉంటాము. ఖచ్చితంగా ఒక పార్లమెంట్ స్థానానికి 1000 మందిని నామినేషన్ వేయాలని చెప్పేసి మేము సంకల్పంతో ఖచ్చితంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. ప్రవీణ్ గారు, ఇది ఒక ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఇది హెచ్చరిక లాంటిదే మేడం. ఎందుకంటే ఎన్నో సార్లు ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చినాము, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా అని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంత ఎంపీ కవిత గారు కూడా దీనిపై స్పందించలేదు. కాబట్టే మా నిరసన ఈ విధంగా ఖచ్చితంగా ఎంపీకి నామినేషన్ దాఖలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం మేడం. రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మీ పోరాటం ఏదైతే ఉందో అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. మరో రైతు పడివేలు నుంచి మరో రైతు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో మాట్లాడడానికి. రమేష్ నమస్తే అండి. నమస్కారం మేడం. పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర ఇవ్వకపోవడానికి చాలా రోజుల నుంచి మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఇప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? మేడం మేము పసుపు ఎర్రజొన్న మద్దతు ధరకు 50 రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కానీ ఎంపీ గారి నుండి కానీ మంత్రివర్యుల నుండి కానీ ఇప్పటి వరకు ఎలాంటి హాని రాలేదు మాకు. అందుకొరకే దేశవ్యాప్తంగా ఈ పసుపు ఎర్రజొన్నల సమస్య దేశవ్యాప్తంగా చర్చ జరగాలని మేమందరం రైతులందరం కలిసి నామినేషన్ వేయడానికి నిర్ణయించుకున్నాం మేడం. మనం పలు సందర్భాల్లో చూసాము, ఎంపీ కవిత చెప్పారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం నిజామాబాద్ లో అని, అలాగే పసుపుకు మద్దతు ధర ఇస్తామన్నారు, ఎర్రజొన్నకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. తీరా చూస్తే మేడం చెప్తున్నారు పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నదని జొన్నలు కొన్నారు 2300 కాడికి. ఈసారి కూడా కొనాలి కదా. ఇంకోటి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాము మద్దతు ధర కల్పిస్తాము అని చెప్పి 5 ఏళ్ళ నుంచి చెప్తున్నారు మేడం. ఇప్పటి వరకు కూడా దాని మీద ఏం కేంద్రంలో ఏం రాలేదు. మోర్తాడ్ బహిరంగ సభల మేడం, మోర్తాడ్ బహిరంగ సభల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లా మేనిఫెస్టోలా మీటింగ్ లా చదివిండు పసుపు కొనిపిస్తా, జొన్నలు కొనిపిస్తా, అన్ని కొనిపిస్తా, డాక్రా మహిళలతోటి కొనిపిస్తా అని చెప్పిండు ఎలక్షన్ మూమెంట్ లో మోర్తాడ్లా మా కాన్స్టిట్యున్సీలనే. మరి జొన్నలు ఎందుకు కొనలేరు, పసుపు ఎందుకు కొనలేరు? ఇది గవర్నమెంట్ ఎలక్షన్ ముందట ఒక మాట మాట్లాడుతున్నారు, ఎలక్షన్ అయినా ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవాళ రైతులంతా ఆర్మూర్ ప్రాంతంలో, జగిత్యాల ప్రాంతంలో, బోధన్ ప్రాంతంలో నామినేషన్లు వేస్తామంటే ఇవాళ ఏదైతే కుంటి సాకులు చెప్తున్నారు మేడం. మొత్తానికి మీరు పసుపుకు ఎంత మద్దతు ధర కావాలని కోరుకుంటున్నారు, అలాగే ఎర్రజొన్నకు ఎంత మద్దతు ధర కావాలని కోరుకుంటున్నారు? మేడం పసుపుకు 15,000, ఎర్రజొన్నకు 3,500 కావాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ మేడం ఎలక్షన్ ధర్నాలు చేసేటప్పుడు 2,200 కాడికి కొన్నారు మేడం. వాళ్ళతో కొనిపిస్తాం వ్యాపారంతో అని చెప్పారు. ధర్నాలు అవన్నీ అంటివేసిన తర్వాత గవర్నమెంట్ ఇవాళ 1,600కు అడుగుతున్నారు వ్యాపారులు. ఇప్పటికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు మేడం. ఇప్పటికీ మా జొన్నలన్నీ కళ్ళల్లో ఉన్నాయి. మా బతికేం కావాలి మేడం. ఓకే రైట్ రమేష్ గారు, మీ పోరాటాన్ని విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. రాబోయే లోక్సభ ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గం నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ స్థానానికి కవిత పైన మేము ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగం మొత్తం అంటే మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎలా అంటే గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది, పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులందరికీ మద్దతు ధర ఇస్తా అని చెప్పి కవిత చెప్పడం జరిగింది. ప్రస్తుతం దానికి మద్దతు ధర ఇవ్వకపోగా గత ఈ మొన్న నెలల క్రితం ఎర్రజొన్న పసుపు బోర్డు కోసం మేము రోడ్డెక్కి అనేసి ధర్నా చేస్తుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోగా మా రైతులపైన అక్రమ కేసులు పెట్టి భయాభ్రాంతి గురి చేయడం జరిగింది. దానివల్ల మేము చాలా నష్టపోవడం జరిగింది. మేము పండించిన పంటని చేతిలో పట్టుకొని కాలి పట్టి చేతి పట్టుకొని మేము రోడ్డెక్కినా కానీ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదు. దానికోసం ప్రతి గ్రామాల నుంచి 5 చొప్పున రైతులు ఈ లోక్సభ స్థానం నిజామాబాద్ లోక్సభ స్థానానికి మేము పోటీ చేసి మా యొక్క నిరసనను పార్లమెంట్లో చర్చకు తేవాలనే ఉద్దేశంతో అంటే ఇండియా మొత్తం మాకు చర్చించుకొని మాకు స్పందించి మాకు న్యాయం కలుగుతుందనే ఉద్దేశంతో రైతులందరూ తీర్మానం చేసుకోవడం జరిగింది.